హలో గాయ్స్, హాయ్, హౌ ఆర్ యూ? యా, యాక్చువల్ మనం ఒక వీడియో పెట్టాం కదా, చిన్న రెచ్చగొట్ట వదిలేసాం కదా మనందరినీ. 50 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తా అని చెప్పి. సో నాకు థాట్ వచ్చింది అనమాట. కామెంట్స్ అన్ని చూసిన తర్వాత అన్ని కామెంట్స్ లో ఫిల్టర్ చేయడం చాలా కష్టమైంది. సో ఈ వీడియోని మనం ఏం చేద్దాం అంటే 2 parts డివైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఏంటంటే 25 క్వశ్చన్స్ ఇట్స్ పార్ట్ ఏ, 25 క్వశ్చన్స్ పార్ట్ బి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ 25 క్వశ్చన్స్ కి నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేద్దాం ఫిక్స్ అయిపోయాం. ఓకే, రెడీ? Few words about your supporters who are donating to orphanages and doing good deeds on behalf of your name. పంపిన వారు హర్ష, హైదరాబాద్. ఓకే, గట్టిగా చెప్పాలంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఉండేది నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పటి నుండి నాకు ఉండేది అనమాట. ఏదో మనకున్న దాంట్లో ఏదో చేద్దాం అనేది ఉండేది. హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళిన తర్వాత చేద్దాంలే, ఏం కాదు, మనకు వచ్చిన దాంట్లో ఎంతమంది సాయం చేద్దాం అని ఉండేది. బట్ నేను డొనేట్ చేయడం చూసి ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళకి అంటే ఆ ఆర్ఫనైజ్ కి చాలా చాలా ఆర్ఫనైజెస్ డొనేట్ చేస్తున్నారు. నేను చేసింది చాలా తక్కువ మీ దాంతో పోల్చుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏం కాదు, 10 సినిమాలు చూసేవాడికి ఒక సినిమా టికెట్ పెట్టి వాళ్ళకి డొనేట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో కీప్ డూయింగ్ దిస్. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి చేస్తే అది కూడా మంచిదే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ హర్ష. హాయ్ కళ్యాణ్ సార్, మై సెల్ఫ్ సుకన్య. హాయ్ సుకన్య. మీ లైఫ్ లో బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అండ్ ఇన్ బిగ్ బాస్ లో ఉన్న బెస్ట్ మెమొరీ అండ్ మీ రియాక్షన్ అండ్ ఫీలింగ్ అబౌట్ ద మెమొరీ మాతో షేర్ చేయండి. ఓకే, డెఫినెట్లీ. ఆబ్వియస్లీ తెలిసిందే, నా లైఫ్ లో ఇప్పుడు వచ్చి ఆహా అనుకున్న మూమెంట్ ఒకటే అండి, బిగ్ బాస్ టైటిల్ విన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సుకన్య. టెల్ అబౌట్ యువర్ ఫ్యాన్ పేజెస్. మిమ్మల్ని చాలా డిఫెండ్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా లవ్ చేస్తున్నారు అండ్ ఆర్ రెడీ టు ఎంకరేజ్ యూ ఫర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, తులసి బాపట్ల. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్. యా, నిజంగా చెప్తున్నా కదా, ముందు నుండి నాకు ఎంత ఫాలోయింగ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నన్ను నమ్మి నా కోసం ఎంతమంది నా లవ్ చేస్తారని, నాకు ఎంత లవ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒకటైతే చెప్పగలను, నేను ఆడిన దానికన్నా, నేను అక్కడ రిప్రజెంట్ చేసిన దానికన్నా మీరు నన్ను రిప్రజెంట్ చేయడం చాలా, అది ఇంకా టాప్ నాచ్. అసలు నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేశారు నన్ను మాత్రం. వాట్ ఎవర్ నెగిటివిటీ అంటే నా వరకు రాకముందే మీరే ముందని క్లియర్ చేసేస్తున్నారు. ఎక్కడ ఉంటారమ్మా ఎంత లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. అండ్ ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, వాళ్ళు లేకపోతే నేను నథింగ్. వితౌట్ మై ఫాలోవర్స్ ఐఎమ్ నథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Gayatri from Tamil Nadu here. Okay. Hi Gayatri. You are so composed, quietly observing everything and reacting perfectly. Thank you. Both inside the videos and after coming out. How and where did you learn to be this way? Oh, that's the question. Thank you, Gayatri. Thank you for asking this question. ఇది ముందు నుంచి కొంచెం పెద్దగా మాట్లాడుకునే విషయం అనమాట. ఏంటంటే ఇనిషియల్ అంటే వెన్ ఐ వాజ్ కిడ్, స్కూలింగ్ లో, హాస్టల్లో ఎక్కువ మాట్లాడేవాడిని అనమాట. ఎట్లా అంటే తెలిసినా ఎక్కువ మాట్లాడేసేవాడిని, తెలియకపోయినా ఎక్కువ మాట్లాడేసేవాడిని, ఏది పడితే అది మాట్లాడేసేవాడిని. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన మాటలు ఎవరు అంత పర్ఫెక్ట్ గా రీచ్ చేసుకోలేదు. మనం మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడుతున్నా సరే, సమ్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఆర్ వేరెవర్ కరెక్ట్ గా మాట్లాడుతున్నా సరే ఏం జరిగేది అంటే అంత పర్ఫెక్ట్ గా రీచ్ అయ్యేది కాదు వర్డ్స్. సో లాటర్ ఆల్ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎంత కావాలో అంతే మాట్లాడదాం, ఎక్కడ కావాలో అక్కడే మాట్లాడదాం, మిగతా టైంలో జస్ట్ థింక్ ఫర్ ఇట్, అంతే, అంత మించి ఏం లేదు. బట్ ఇనిషియల్లీ నేను చాలా ఎక్కువ మాట్లాడేవాడిని చిన్నప్పుడు. అంటే నా హాస్టల్ ఫ్రెండ్స్ అయితే బాగా చెప్తారు అనమాట, ఏది పడితే అదే మాట్లాడేవాడిని, నాకు ఏం తెలిసిన. బట్ లాటర్ ఆల్ సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అంటే నాకు నేనే తెలుసుకొని ఇలా మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మనం ఎంత మాట్లాడితే, ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడితే అంత మంచిగా ఉంటది. అండ్ మాట్లాడేది కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ లవ్ ఫ్రమ్ తమిళనాడు. మీకు చైల్డ్హుడ్ నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి కదా? అది ఎలా యాక్టింగ్ మీద అంత ఇష్టం ఫామ్ అయింది? ఎవరిని చూసి ఇండస్ట్రీకి రావాలనిపించింది? ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలని ప్యాషన్ ఉండేదా?
ఓకే, ఫ్రమ్ ద్రోణ కార్తి 5190. థ్యాంక్ యూ ద్రోణ. యా, మెయిన్ థింగ్ ఏంటంటే సిన్స్ అంటే ఎప్పుడు చెప్పేది 8 years నుండి, చిన్నప్పటి నుండి నాకు ఒక తెలిసి సినిమాలు పోస్టర్లు ఈ ఉన్నప్పటి నుండి నాకు ఎందుకో తెలియని పిచ్చి అనమాట. ఆ పోస్టర్ చూస్తూ అదే బొమ్మ మనమైతే ఎలా ఉంటది, ఇదే హీరో మనమైతే ఎలా ఉంటది, ఈ పిచ్చి ఎక్కువ అనమాట. సో ఆ పిచ్ లోనే బతికేవాడిని మాక్సిమం. ఏ సినిమా పోస్టర్ చిన్నప్పుడు మనం ఎవరి సినిమాకి ఎక్కువ తీసుకెళ్ళేవాడు కాదు కాబట్టి హాస్టల్ లో నాకు అలవాటు అయ్యాయి చూడడం. చిన్నప్పుడు ఆ పోస్టర్లు చూసే మురిసిపోయేవాడు అనమాట. అప్పటి నుండి సినిమాలు పిచ్చడు అనేవారు కానీ ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెళ్తాను ఖచ్చితంగా, నేను మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్ గా ఇలా ఒక పర్టికులర్ ఏజ్ చూసాం. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నేను ఇలా ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేము చూసాం, సర్వీస్ అనేది చేస్తే బెటర్, నీకు ప్రూవ్ చేసుకో ఆఫ్టర్ దట్ యూ క్యాన్ వాట్ అని చెప్పి వాళ్ళు అనడం తర్వాత ఇంకా అన్ని ఎలైన్ అయ్యి నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నాకు మా డాడీ సేమ్ కండిషన్ ఏం పెట్టలేదు, ఇలానే వెళ్ళు ఇట్లానే వెళ్ళు అనే కండిషన్ అయితే పెట్టలేదు. ఎందుకంటే మా డాడీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు నీకు ఎలా కావాలి కష్టపడు, నీ కష్టాన్ని ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పి మా డాడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. మా డాడీ అయితే ఏ కండిషన్ లేదు. అండ్ సినిమాల్లోకి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బాస్ చిరంజీవి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. Kalyan Babu, I want to know what was your happiest and toughest moment in your Big Boss journey, and do you have any regrets in your journey? Please tell the truth. Set chesta అనే డైలాగ్స్ వద్దు, నేను ఎప్పుడు వేస్తానంటే అక్కడ డైలాగ్ ఏంటండి అనగారు అను హ్యాపీ లైఫ్. ఓకే చెప్తా. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే టైటిల్ విని. టఫెస్ట్ మూమెంట్ ఇది మీకు చెప్పాలి. టఫెస్ట్ మూమెంట్ అంటే when you are with a great commitment, నీకు నచ్చిన పనిలో నువ్వు మంచి కమిట్మెంట్ ఉంటే నథింగ్ టఫ్. ఇదైతే నేను చెప్తున్నాను, నథింగ్ టఫ్. లిటరల్లీ ఇవి అడుగుతున్నా కూడా చెప్తున్నా. టఫ్ గా అనిపించింది ఏంటంటే లాస్ట్ 3 weeks నిద్ర పట్టలేదు. ఈ ఫినాలి టెన్షన్ తో నిద్ర ఎక్కువ సరిగ్గా పట్టేది కాదు. మధ్యలో వేసిపోయామని 23 అవ్వాలి అంత తప్ప మిగతాదంతా టఫ్. అరే ఈ రోజు ఎలా అయిపోయిందా, చచ్చిపోయామరా, ఇలాంటిది అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. అంతే, కమిట్మెంట్స్ ఉండడం వల్ల నాకు టఫ్ అనిపించలేదు ఏ సిచ్యువేషన్ అని నాకు అనిపించింది. ఇట్స్ మై ఫీలింగ్. బట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నాకు నిద్ర పట్టలేదు, అది నాకు కొంచెం టఫ్ అనిపించింది. థ్యాంక్ యూ Anil, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హాయ్ కళ్యాణ్, దిస్ ఈస్ భూమిక. వాట్ ఈస్ ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ మీరు అండ్ బాలు గర్ల్స్ చేసింది దట్ మేక్స్ యూ లాఫ్ టిల్ నౌ వెన్ ఇట్ రిమెంబర్? ఇన్ బిట్వీన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ అండి. భూమిక, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది నాకు బాలు గారికి తప్ప ఎవరికి తెలియదు మాక్సిమం. ఇది చెప్తారు యాక్చువల్లీ. అంటే నేను అప్పటికి హైదరాబాద్ ఒక 2-3 times వచ్చి నేను అంతా చూసాను. బాలు ఫస్ట్ టైం రావడం, నేను బాలు నా వీటి పని మీద ఏదో డాక్యుమెంటేషన్ పని మీద నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది. నేను బాలు తిరుగుతున్నాం, వీడికి హైదరాబాద్ చూపిద్దామని చెప్పి నేను హైదరాబాద్ లో మొత్తం తిప్పాను అనమాట. సో ఎగ్జాక్ట్ ఎక్కడంటే హుస్సేన్ సాగర్ యాక్చువల్లీ నేను ముందు వచ్చిన 2 సార్లు ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర పార్కింగ్ ఉండేది. సో ఆ రోజు ఏం జరిగింది, ఈ పక్కన ఎక్కడో అందరూ బైక్స్ అన్ని పార్క్ చేసి పెట్టారనమాట. మేబీ ఎన్టీఆర్ గార్డెన్స్ లో తీసి ఇక్కడే పెట్టారేమో బైక్స్ అన్ని పార్కింగ్ అని చెప్పి నేనేం చేశా, సర్లే త్వరగా వచ్చేస్తాం కదా అని చెప్పి నేను బైక్ అక్కడ పార్క్ చేసి నేను బాలు లోపలికి వెళ్ళి సాగర్ లోపలికి వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసరికి బండి కనిపించట్లేదు. బండి కనిపించట్లేదు. తాళాలు నా దగ్గరే ఉన్నాయి, హ్యాండిల్ లాక్ వేసే ఉంది. బండి ఏమైందని చెప్పి పక్కన ఒక ఐస్ క్రీమ్ షాప్ అవుతుంది అడిగితే హిందీలో పోలీసు వాళ్ళు లేకే అన్నాడు. మా బావ చంపేస్తాడు బండి పట్టుకెళ్ళకపోతే. సో ఎంక్వైరీ చేశా, ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అని చెప్పి. సో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారంటే అక్కడి నుంచి పరిగెట్టాం అనమాట. హుస్సేన్ సాగర్ నుండి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ వరకు. అప్పుడు కొంచెం మంచి ఫిట్నెస్ ఉండేది కాబట్టి ఒకటే స్ప్రింట్ పరిగెడతానే ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర వరకు. నేను బాలుగడ ఇద్దరం పరిగెట్టి అక్కడికి వెళ్ళి
సారీ సార్, నాకు నిజంగా తెలియదు పార్క్ ఇక్కడ చేయకూడదని, అక్కడ ఏ బోర్డు లేదు, నేను కొత్త అని చెప్పి సార్ని అడిగితే ఓకే అమ్మ నో ప్రాబ్లం, లైసెన్స్ తీయంటే నేను నా లైసెన్స్ చూపించాను, ఆర్సీ అన్ని నా బైక్ పేపర్స్ అన్ని చూపించాను. చూపించిన తర్వాత నో పార్కింగ్ లో పెట్టా కాబట్టి ఫైన్ కట్టేసి బండి తీసుకెళ్ళిపో అంటే నేను ఫైన్ కట్టేసి బండి తీసుకెళ్ళిపోయాను. బండి తీసుకున్నాక తిన్నాకున్నావా, యాక్చువల్లీ ఒకటి బాకీ ఉండిపోయింది. అంటే నెక్స్ట్ డే మాకు ట్రైన్ అనమాట, ఒకటి బాకీ ఉండిపోయింది. ఏంటి, కేబుల్ బ్రిడ్జ్ చూడాలని ఆడు కాసా. అప్పుడే నైట్ 10:30 అయ్యింది. ఇంటి దగ్గర మా బావ ఫోన్ చేస్తాడు, ఎక్కడ రండి అని చెప్పి. మా టెన్షన్ అంటే ఏంటంటే ఈ పార్కింగ్ మెసేజ్ ఎక్కడ మా బావకి వెళ్ళిపోతుందో, మా బావ ఎక్కడ ఫోన్ చేసి అడుగుతాడా అనేది మా టెన్షన్. సో అప్పుడు ఏ మెసేజ్ రాలేదు, అంత క్లియర్ అయిపోయింది. అయినా సరే మా వాడు తగ్గట్లే, పద కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ తీసుకెళ్లాల్సి వచ్చింది. అలా ఎంత ఇలా ఉంటాయి మాకు. జస్ట్ థ్యాంక్ యూ. ఇందుకు ఎవరు అడిగిన క్వశ్చన్? భూమిక. Thank you so much. Hi, this is Mahi. Hi, Mahi. You have entered the film industry without any strong background or connections, which is truly inspiring. Thank you. I would like to know who has guided or supported you in your journey in the film industry. Is there anyone you would especially like to thank for your success? Also, what is your ultimate goal in your career? How are you currently preparing yourself to achieve that goal? Okay. If పైన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నాకు తెలిసి మాక్సిమం ఆన్సర్స్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. లాస్ట్ 2 క్వశ్చన్స్, వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ ఇన్ యువర్ కెరియర్, ఈ క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. అల్టిమేట్ గోల్ అనేది ఏంటంటే ఫస్ట్ నుండి, అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు అంటే మీ మైండ్ లో ఏముందో తెలియదు కానీ బట్ నా మైండ్ లో, నా హార్ట్ లో ఏముందో నేను క్లియర్ కట్ గా చెప్పేస్తున్నా. ఇది నా పర్స్పెక్టివ్. నాకు ఎలా అంటే చెప్తున్నారు, మెయిన్ థింగ్ ఒక మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాను. రికార్డులు కాదు నాకు కావాల్సింది, బ్లాక్ బస్టర్లు వస్తే మంచిదే. నాకు కావాల్సింది అరే ఈ పర్ఫెక్ట్ యాక్టర్. ప్రతి ఒక్క రైటర్, ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను ఊహించుకుని ఒక క్యారెక్టర్ రాసుకునే అంత మంచి యాక్టర్ అవ్వాలని నా కోరిక, ఒక అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అవ్వాలని నా కోరిక. అండ్ అల్టిమేట్ గోల్ నా యాక్టింగ్ ఒక మంచి అవార్డు రావాలి. అది దానికోసం నేను చాలా కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవుతున్నా. ఎంత కష్టపడాలో అంత కష్టపడతా, ఇంకా నలుగుతా, ఇంకా కష్టపడతా, ఇంకేదో దెబ్బతింటా. బట్ వన్ డే, మేబీ దిస్ ఇస్ డే 1, బట్ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ తర్వాత మీ జర్నీలో మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు? వెనెలా ఫ్రమ్ విజయవాడ. విజయవాడ ఎండలు గట్టిగా ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్. ఓకే, వెనెలా మీరే చెప్పారు కదా ఈ న్యూ జర్నీలో కష్టాలు ఎలా ఎదుర్కొంటున్నారని చెప్పి. ఆబ్వియస్లీ న్యూ అంటేనే కొంచెం ఎంతో కష్టాలు ఉంటాయి. మేబీ ఇట్ విల్ ఎక్సైటింగ్, బట్ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. వేరెవర్ ఇస్ న్యూ స్కూల్, న్యూ కాలేజ్, న్యూ ఆఫీస్, న్యూ జాబ్, వేరెవర్ ఎక్కడైనా కొత్త అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఆ కొత్త మనకు నచ్చింది అయితే ఇంకా బాగుంటుంది కదా. సో కష్టపడుతూ వెళ్తాం. ఏవైనా మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అని ఆలోచించుకుంటూ ఎటువంటి బాధపడకుండా ఆ కష్టాన్ని దాటుతూ ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. హాయ్ కళ్యాణ్. హాయ్. వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్ సక్సెస్ ఇన్ యువర్ ప్యాషన్? ఫ్రమ్ అనిత. హాయ్ అనిత గారు. యా, కీ పాయింట్స్ అండి సక్సెస్. నేను బాస్ లో చెప్పింది 3D: డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, అండ్ ఆల్సో కమిట్మెంట్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. ఇవి ఉండాలి బేసిక్. అంటే డోంట్ డైవర్ట్ ఫర్ ఎనీథింగ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, బీ ఆన్ దట్. దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదని నా ఫీలింగ్. ఏం చేస్తున్నా సరే, నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటున్నా సరే సినిమా కోసం ఆలోచించమని చెప్తా. ఫుడ్ కి వెళ్దాం అనుకుంటున్నా సరే ఫుడ్ ఎలా ఉంటుంది దానికోసం ఆలోచించమని చెప్తా. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దాని మీదే వర్క్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. దిస్ ఈస్ ప్రత్యూష. హాయ్ ప్రత్యూష. మీరు సక్సెస్ అవ్వాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మిమ్మల్ని ఓన్ చేసుకున్న ఫ్యామిలీస్ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీరు దాన్ని ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా లేక ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతున్నారా? ఓకే, ఇది బాగుంది. ఓకే, ప్రెజరు అండ్ ఏంటి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే రెస్పాన్సిబిలిటీ ఉంటేనే కదా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇఫ్ ఇప్పుడు నీకు ఒక బాధ్యత ఉంది
అండ్ ఫీల్ అయితేనే కదా దాని మీద అంత వర్క్ చేయాలి, దాని మీద అంత పుట్ ఆన్ చేయగలం ఆ వర్క్ మీద అనేది ప్రూవ్ అవుతుంది. నీకు నువ్వు తెలుసు అనమాట రెస్పాన్సిబిలిటీ. మనం భుజస్కంధాల మీద బరువు పెడితే దెన్ డెఫినెట్లీ డైవర్షన్ అనేది ఉండదు ఆబ్వియస్ గా. సో రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతాను. దాంతో పాటు ఎంకరేజ్మెంట్ ఆటోమేటిక్ గా దాని అంతా బై డిఫాల్ట్ గా వచ్చేస్తూ ఉంటది అన్నమాట. నేనైతే ఏ ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు ప్రస్తుతానికైతే. చేస్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ ఫీల్ అవచ్చేమో కానీ నా పర్సనల్ అయితే నేనేం ప్రెషర్ ఫీల్ అవ్వను. థ్యాంక్ యూ నితీష్. హాయ్ కళ్యాణ్, బీబీ హౌస్ నుంచి రాగానే మీరు షాక్ అయిన వన్ థింగ్ చెప్పండి. తులసి. హాయ్ తులసి గారు. ఏంటంటే బీబీ విన్నింగ్ మూమెంట్ అయిపోయింది. విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి మమ్మల్ని ఒక స్టేజ్ దగ్గర పెట్టారు. మంచి మంచి ప్లేస్ లో పెట్టారు. ప్లేస్ లో పెడితే అక్కడ ఒక మనిషి వచ్చారు. అంటే ఎవరో కాదు, ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఏంటమ్మా మీ ఫ్యాన్స్ ఇలా థియేటర్ లో నీ యాడ్లు వస్తున్నాయి ఏంటమ్మా అంటే, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే, అఖండ 2 సినిమాకి వెళ్తే అందులో నీ యాడ్స్ ప్లే అవుతున్నాయి అన్న అంటే అమ్మో అనుకున్నా. తర్వాత వీడియోలు చూపించారు అతను. లిటరలీ షాక్. ఇదే ఫస్ట్ షాక్ అయిన మూమెంట్ అయితే ఇదే. ఆఫ్టర్ మీ ప్రేమ ఇదంతా మించి అనుకోండి, బట్ అది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ బా అనిపించింది. థ్యాంక్ యూ రోజు గారు. చిన్న Y9B4U మీది ఏదో 5 క్వశ్చన్స్ అడిగారు. మాక్సిమం ప్రతిదానికి ఆన్సర్ చేశాం, బట్ ఫస్ట్ క్వశ్చన్ క్వైట్ ఇంట్రెస్టింగ్. హౌ డూ యూ యూజువల్లీ హ్యాండిల్ స్ట్రెస్ డ్యూరింగ్ వర్క్ అండ్ వాట్ హెల్ప్స్ యూ స్టే ఇన్ కామ్ డిఫికల్ట్ సిచ్యువేషన్? ఇది చెప్పనా? స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? సినిమాలు చూస్తూ లిటరల్ సినిమాలు ఎక్కువ చూస్తాను. అంటే నాకు ఇప్పుడు ఏదైనా సరే వాట్ ఎవర్, నేను హ్యాపీగా ఉన్న సినిమాలు చూస్తా, బాధలో ఉన్న సినిమాలు చూస్తా, బోర్ కొట్టిన సినిమాలు చూస్తా, సినిమాలు రిలీజ్ అయితే కూడా సినిమాలు చూస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నా క్లోజెస్ట్ పర్సన్స్ తో మాట్లాడితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఇన్పుట్స్ వచ్చిన కొంచెం ప్రేమగా మాట్లాడతారు కాబట్టి అంతే. Elegant insights to everyone. Never need it. Okay. Hey Kalyan, what would you say about your present generation youth? Oh, people are addicted to social media and neglecting their studies. How will you motivate as the big brother? నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అండి. వన్ థింగ్ చెప్పాను, ఖచ్చితంగా రాంగ్. సోషల్ మీడియా యూజ్ చేస్తూ పిల్లలు పాడైపోతున్నారు అనేది నేనైతే అగ్రీ చేయను. బికాస్ ఎందుకంటే చదువుదామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలానే చదువుతారు. సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల పాడైపోవడం అనేది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఐ థింక్ మేబీ అంటే సోషల్ మీడియా వాడుతూ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మేబీ వాళ్ళకి వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మేబీ మ్యూజిక్, స్కెచెస్, ఆర్టిస్ట్ గా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదో కనుక్కోండి, దెన్ డెఫినెట్లీ దే విల్ షైన్. అండ్ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ చాలా మంది ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అందరూ బాగా సక్సెస్ అయ్యారు కదా సోషల్ మీడియా యూజ్ చేసుకుంటూ. సో ప్లీజ్ ఎవరో తెలియదు కానీ డోంట్ సే లైక్ దట్. సోషల్ మీడియా వాళ్ళు అందరూ పాడైపోరండి. మేబీ వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ లేక సమ్ టిల్ట్ అయితే ఉంటారేమో అని చెప్పేసి, బట్ పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ షైన్. దట్స్ ఇట్. హారిక H8Z. హాయ్ హారిక. చాలా క్వశ్చన్స్ అడిగా, 10 క్వశ్చన్స్ అమలు కాదు. ఇందులో నాకు ఒక 2 మంచిగా అనిపించింది, 2 చెప్తా ఖచ్చితంగా. యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ సిన్స్ యూ స్టేడ్ ఇన్ హాస్టల్ కెన్ యూ షేర్ ఎనీ క్రేజీ హాస్టల్ మెమొరీ ఆఫ్ యువర్స్? ఓకే, ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ అంటే ఇష్టం అండి. చిన్నప్పుడు నేను ఒక్కటి ఇంగ్లీష్ బాగా మా సెక్షన్ నమ్మాల్సిందే ఖచ్చితంగా. అండ్ హాస్టల్ మెమరీస్ అంటే ఉంటాయి. హాస్టల్ మెమరీస్ అంటే పెద్దగా ఏముంటాయండి, సండే వస్తే అవుటింగ్స్, బయటకు వెళ్ళడం, సినిమాలు చూడడం. ఇంకొకటి ఎవరికి చెప్పద్దు ఏంటంటే మా హాస్టల్ కి మా మెస్ కి మధ్యలో ఒక చిన్న తక్కువ గ్యాప్ ఉంటది అనమాట. సో మేము ఏం చేసామంటే కిటికీ సైడ్ కి తీసి ఆ మెస్ ని ఎవరికి తెలియకుండా కొంచెం ఓపెన్ చేసి దూరి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఎవరికి తెలియదు చాలా మందికి. బట్ సారీ సార్ సుధాకర్ సార్, సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది కదా మీరు అడిగిన దాంట్లో.
Could you tell us one crazy fan compliment you would never forget? Again, Harika Gare, same question అడిగింది. వన్ క్రేజీ కాంప్లిమెంట్ ఇప్పటికీ నేను మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏంటో తెలుసా, ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నేను తలుచుకొని నవ్వే కాంప్లిమెంట్ ఏంటంటే, నేను అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ రన్ అవుతున్న టైంలో, నేను ప్రమోషన్స్ చేస్తున్న టైంలో ఐ సా వన్ మెసేజ్. ఏంటంటే, వీడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, పంపించేయండి, ఇంత ముద్దు చేస్తున్నాడండి, పంపించండి, బిగ్ బాస్ పంపించేయండి, విజయ్ ఏంటి అని చెప్పి ఆవిడ ఎవరో మెసేజ్ పెట్టారు. ఇప్పటికీ నేను తలుచుకున్నాను. క్రేజియస్ట్ కాంప్లిమెంట్ అంటే అదే నాకు తెలిసి. తర్వాత చాలా వచ్చినాయి, బట్ అది నాకు గుర్తుండిపోయింది. మిగిలిన కూడా చాలా మంది పెట్టారు, బట్ నాకు అదే ఎక్కువ గుర్తుంటుంది. సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఈస్ దర్ ఎనీ డ్రీమ్ రోల్ ఆర్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ బిఫోర్ సేయింగ్ ఎస్ టు ఎనీథింగ్? నేమ్ సిరీస్లీ, యా, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చిట్టుబాబు క్యారెక్టర్ అంటే నాకు అలాంటి క్యారెక్టర్ పడి, అంటే స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ మాత్రమే కనపడాలి, కళ్యాణ్ అనేవాడు కనిపించకూడదు. అలాంటి క్యారెక్టర్ పడితే ఆ సీన్స్ కానీ నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలాంటి క్యారెక్టర్ నాకు చిట్టుబాబు అంటే. రామ్ చరణ్ గారి రంగస్థలం చిట్టుబాబు క్యారెక్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. This is Harsha from USA. Was there a turning point in your life that changed everything for you? Agni Pariksha. First, my birth in industry. Agni Pariksha. Thank you, Anupam. And thank you, Star. Thank you, Hoster, for this great opportunity. On the whole team, thank you so much for giving this opportunity. మీరు లేకపోతే ఈరోజు కళ్యాణ్ అనేవాడు ఇంతలో దక్కేది కాదు కళ్యాణ్కి. Thank you so much for that. Definitely lifetime gratitude for Kalyan. Thank you so much. After that, Big Boss, thank you. How are you dealing with negativity and balancing your current life after coming out of Big Boss? Kirti, Monday, Vizag. Okay. How are you dealing with negativity? Yeah. గట్టిగా చెప్పనా, నేను మార్నింగ్ నుండి నైట్ వరకు పర్ఫెక్ట్ గా నా వర్క్స్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తే నాకే టైం సరిపోతుంది. నిజంగా నేను నా డైలీ వర్క్స్ అనేవి డైలీ ఉంటే నాకే టైం సరిపోవట్లేదు. దేని గురించి, ఈ వర్క్స్ గురించి ఆలోచిస్తే ఆ వర్క్స్ వేరే వర్క్స్ మర్చిపోతున్నాను తప్ప మిగిలిన వరకు చూసే ఓపిక తీరిక నాకు లేదండి. నెగిటివిటీ అంత ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. రోజు అదే పని పెట్టుకుని వాళ్ళు, బట్ నాకు తెలిసి ఎవరు కావాలని నెగిటివ్ వాళ్ళు నాలో అయితే నచ్చలేదు ఏదో ఉండే ఉంటారు, అందుకే ట్రోల్ చేస్తున్నారు. బట్ నిజాలు ఏంటో ఒకటి ఉంటది కదా, వాళ్ళు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటా, నువ్వు ఒకటి అనుకుంటావు, వేరే వాళ్ళు ఒకటి అనుకుంటారు, బట్ నిజం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇట్ విల్ ప్రూవ్ వన్ డే. USA Jay, hi Jay garu. I really want to thank your fans and fan pages for taking my small idea of one person, one plant, which I planned for your birthday through Little Huts Orphanage, and turning into something so much bigger. The way they are organizing it as a 15-day event is truly heartwarming for me. Special thanks to the K fan pages, sorry, Kalyan fan pages, who are working tirelessly behind all the edits. How do you feel about this Go Green gift? Such a meaningful and lasting way to celebrate your birthday. Thank you, Andy. Thank you so much, Jay garu. Actually, excellent idea. Like, నాకే రాలేదు ఈ ఐడియా అంటే గ్రీనరీ మీద, బట్ యూ డిడ్ ఏ నైస్ థింగ్. అంటే పర్ఫెక్ట్ గా వన్ పర్సన్ వన్ ట్రీ ప్లాంట్ అనేది గ్రేట్ థింగ్. అండ్ దానికి మా ఫాలోవర్స్ అందరూ అండ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఎంత బాగా సపోర్ట్ చేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది కూడా నా బర్త్డే కోసం చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఎంత మంచిగా తింటున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. బట్ ఇట్స్ ఎ గుడ్ వే, నాట్ ఓన్లీ దిస్, అంటే ఇది ఓకే వన్ పర్సన్ వన్ ట్రీ అనేది. అండ్ ఆర్ఫనైజ్ చాలా మంది డొనేట్ చేశారు, అండ్ చాలా మంది క్లాసికల్ డాన్స్, భరతనాట్యం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారు, ఫుట్బాల్ టోర్నమెంట్స్ పెట్టారు, అండ్ ట్విట్టర్ ట్రెండ్స్, చాలా మంది విషెస్, మొత్తం అందరికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కళ్యాణ్, మై నేమ్ ఇస్ మల్లికా. హాయ్ మల్లికా, మై క్వశ్చన్ ఈస్, నీకు ఎంత పేషెన్స్ ఎలా పాసిబుల్ అసలు?
కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. ఐ లవ్ ద వే యూ హ్యాండిల్ థింగ్స్ సో కామ్ అండ్ కూల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. పేషెన్స్ నాకే తెలీదు, బట్ అంటే లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ అలాంటి, జరిగిన ఎక్స్పీరియన్స్ అలాంటి. సో దాని వల్ల ఎక్కువ కొన్ని వెయిటింగ్స్ అనే సర్కిల్ లో ఉండిపోవడం వల్ల పేషెన్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. బట్ నాకు అంత పేషెన్స్ ఉందని నాకేం అనిపించట్లేదు. మీరే చూసారా కానీ లైవ్ లో ఫ్యాన్స్ కోసం 30 minutes రావచ్చు కదా కళ్యాణ్ ప్లీజ్. లక్ష్మి కీర్తి అంటే యాక్చువల్లీ బర్త్డే రోజు మెన్షన్ చేశారు. ఆఫ్టర్ అంటే బర్త్డే రోజు నాకు ఖాళీ లేదు, ఆఫ్టర్ బర్త్డే చేస్తున్నాం కాబట్టి లైవ్ యాక్చువల్లీ లైవ్ పెడదాం అనుకున్నాం. బర్త్డే రోజు లైవ్ పెడదాం అనుకున్నాం కానీ మేము వెళ్ళిన ప్లేస్ లో సిగ్నల్స్ లేవు. సో లైవ్ డిస్టర్బ్ చేయడం మాకు కరెక్ట్ అనిపించలేదు. సో అందుకే బట్ డెఫినెట్లీ విల్ డూ. బట్ ఏ రోజు అనేది మేము ఎగ్జాక్ట్ గా ప్రామిస్ అయితే చేయలేము. బట్ ఐ విల్. చందు, హాయ్ చందు, మీ లైఫ్ లో మర్చిపోలేని చైల్డ్హుడ్ మెమొరీ చెప్తారా? తెలుసు కదా ఆల్రెడీ, మనం చిన్నప్పుడు ఎక్కడ ఉన్నాయంటే దగ్గర మన దగ్గర అన్ని మెమరీస్ ఉంటాయి. సో మన చైల్డ్హుడ్ అంత బెటర్ గా ఏం లేదు. సో మాక్సిమం అంత టఫెస్ట్ చైల్డ్హుడ్. సో అంత మంచి మెమరీస్ అయితే గుర్తులేవు. బ్యాడ్ మెమరీస్ అయితే ఉన్నాయి కానీ చెప్పాలని లేదు. థ్యాంక్ యూ. 90% positive people are waiting for you and Tanuja cute friendship, but you guys thinking about only 10% negativity and not coming in front of your fans. Please ignore it and interact with your fans. అయ్యో ఇట్లాగా ఆదేంటి. మెయిన్ థింగ్ ఏంటంటే బయటకు వచ్చిన వెంటనే నా బిజీలో నేను తన బిజీలో తన లిటరలీ అంటే ఏంటంటే ఫోటో పెడితేనో స్టోరీ పెడితేనో లేదా కలిసి పోస్ట్ చేస్తేనో లేదా బయటికి వెళ్తేనో ఫ్రెండ్షిప్ కాదు కదా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు మాట్లాడతాను, తను ఎన్నిసార్లు మాట్లాడుతుంది, ఇవన్నీ మేము బయటకు చెప్పుకోలేము కదా. బయట సోషల్ మీడియాలో మేము ప్రతిదీ పెట్టుకోలేము కదా. మీరు బిగ్ బాస్ లో చూసి మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అడగాలనిపిస్తుంది కానీ బట్ బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఏమిటి. ఇప్పుడు నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడాను, ఎవరితో ఎక్కడికి వెళ్తున్నాను అనేది ప్రతిదీ నేను సోషల్ మీడియాలో మెన్షన్ చేయలేము కదండి. సో అది మెయిన్ థింగ్. దానివల్ల అంటే నెగిటివిటీ పాజిటివిటీని అయితే మేము ఎప్పుడు పట్టించుకోవాలి. ఎందుకంటే మేము హౌస్ లో ఎలా ఉన్నాము, బయట కూడా అలా ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మాత్రం పక్క. సో దాని వల్ల నెగిటివిటీ వల్ల మేము బయటకు రావట్లేదు అనే మాట మాత్రం మీరు తీసుకొని రావద్దు. బట్ తన బిజీలో తను ఉంది, నా బిజీలో నేను ఉన్నా. బట్ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ వి విల్ డెఫినెట్లీ ఏదో లైవ్ కో లేదా సంథింగ్ ఏదో ఒకటి మీకోసం చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. బట్ ప్రతిదీ సోషల్ మీడియాలో పెడతానని మాత్రం ఊహించద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మీరెందుకు అక్కడికి వెళ్ళలేదు, తనెందుకు మీ దగ్గర రాలేదు, ఇవన్నీ బయటకు కనిపించవు. ఓకేనా? అన్ని బయటకు కనిపించేలాగే చేయాలి అందరూ. ఎవరి వాల్యూస్ వాళ్ళకుంటాయి. ప్లీజ్ డూ అండర్స్టాండ్. హాయ్ మిస్టర్ పడాలా, మేము వెనక పడాలా అంతండి. Okay. Not everyone changes us, but some silently do. Yes. Did Tanuja bring any change in you that even you didn't expect? Sarita Sri, alias Minnie Cutie. Oh. Yeah, మీరు చెప్పింది కరెక్టే. Every bond and a change. But did Tanuja bring any change in you that even you didn't expect? అంటే యా అంటే పెద్ద సీక్రెట్. స్టైలింగ్ కొంచెం అంటే ఏంటంటే ఈవెన్ మా డిజైనర్స్ కూడా చేస్తారు. బట్ కొన్నిసార్లు అంటే నేను నార్మల్ క్యాజువల్ వేర్ వేసుకొచ్చినప్పుడు నాకు వార్డ్రోబ్ ఓపెన్ చేస్తా, నాకేమో అర్థం కాలేదు అనుకో, కాల్ వెళ్తుంది ఏం వేసుకోవాలి, అలాంటివి వేసుకోవాలి, ఏం అర్థం కావట్లేదు అంటే సో జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏ కలర్స్ పేర్ అప్ చేయాలి అనేది గైడెన్స్ అండ్ వాట్ ఎవర్ హెయిర్ స్టైల్ బియర్డ్ క్రెడిట్ గోస్ టు తనుజా. That's it.